మీరు గనక మన వాట్సాప్ ఛానల్ గనక ఫాలో అవ్వకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా వాట్సాప్ ఛానల్ అయితే మీరు జాయిన్ అయిపోవచ్చు. డిగ్రీ సంబంధించి అలాగే పీజీకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేవి దాంట్లో అయితే నేను అప్డేట్ అయితే చేస్తాను అనమాట. రిజల్ట్స్ రాగానే వాటిలో కూడా మీకు వెంటనే అప్డేట్ అయితే చేస్తాను. సో దట్ మీరు ఈజీగా అయితే మీ ఎగ్జామ్ రిజల్ట్స్ కానివ్వండి అప్డేట్స్ కానీ ఈజీగా అయితే తెలుసుకోవచ్చు అనమాట. హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో డిగ్రీ సెమిస్టర్ 1 న్యూ సిలబస్ మల్టీ డిసిప్లినరీ కోర్సులో మనకి ప్రిన్సిపల్స్ ఆఫ్ కెమికల్ సైన్సెస్ 50 మార్క్స్ పేపర్ అయితే ఉంటుందన్నమాట. వీటిలో మనకి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్గా అయితే క్లియర్గా చూద్దాము. సో టోటల్గా మనకి 3 యూనిట్స్ అయితే ఉంటాయి అనమాట. ఫస్ట్ యూనిట్ వచ్చేసి మ్యాటర్, యాటమ్స్, మాలిక్యూల్స్ అండ్ న్యూక్లియర్ కెమిస్ట్రీ. అలాగే యూనిట్ 2 వచ్చేసి ఎలిమెంట్స్, క్లాసిఫికేషన్ అండ్ కెమికల్ బాండింగ్. అలాగే యూనిట్ 3 నేమ్ వచ్చేసి యాసిడ్స్, బేసెస్, సాల్ట్స్, కెమిస్ట్రీ ఇన్ డైలీ లైఫ్. సో మీరు కనుక చూసుకున్నట్లయితే ఎస్వీయూ వారికి మాత్రం డెఫినెట్ గా ఓన్లీ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. టోటల్ గా మనకి 10 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వాటిలోంచి ఎనీ 5 అయితే మనం ఆన్సర్ అనేది చేయాలన్నమాట. ఓన్లీ ఎస్వీయూ వారికి మాత్రమే. మిగతా యూనివర్సిటీ అన్నిటికి కూడా మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా కండక్ట్ అయితే చేస్తారనమాట. సో క్వశ్చన్ పేపర్ కనుక మీరు చూసుకున్నట్లయితే మనకి టోటల్ గా 2 సెక్షన్స్ అయితే ఉంటుంది అనమాట. పేపర్ ప్యాటర్న్ అనేది సెక్షన్ ఏలో మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ టోటల్ గా మనకి 8 క్వశ్చన్స్ అయితే ఇస్తారనమాట. 8 క్వశ్చన్స్ లో ఎనీ 4 క్వశ్చన్స్ అనేవి మనం ఆన్సర్ అనేది చేయాలన్నమాట. ఒక్కొక్క క్వశ్చన్ కి మార్క్స్ అనేవి మనకి 5 మార్క్స్ అయితే క్యారీ అయితే అవుతాయి అనమాట. అలాగా 4 క్వశ్చన్స్ అనేవి ఆన్సర్ చేస్తే 5 into 4 20 మార్క్స్ అనేవి మనకి సెక్షన్ ఏ లో వస్తాయి అనమాట. అలాగే సెక్షన్ బి వచ్చేసి టోటల్ గా మనకి 3 యూనిట్స్ నుంచి 5 క్వశ్చన్స్ అనేవి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అయితే ఇస్తారనమాట. వాటిలోంచి ఎనీ 3 క్వశ్చన్స్ అనేవి మనం ఆన్సర్ అయితే చేయాలన్నమాట. సో మీరు కనుక కరెక్ట్ గా ప్రిపేర్ అయితే 2 యూనిట్స్ కనుక మీరు కరెక్ట్ గా ప్రిపేర్ అయితే మాక్సిమం మార్క్స్ అనేది ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు కనుక ప్రిపేర్ అయితే యూనిట్ 1 కానివ్వండి యూనిట్ 2 కానివ్వండి రెండు పర్ఫెక్ట్ గా అయితే ప్రిపేర్ అవ్వాలి. మీకు టైం ఉంటే మాత్రం యూనిట్ 3 కూడా చాలా ఈజీగా అయితే ఉంటుంది అనమాట. సో ప్రిపేర్ అయ్యే వాళ్ళు డెఫినెట్ గా మాక్సిమం మార్క్స్ అయితే గెయిన్ చేసుకోవడానికి ట్రై అయితే చేయండి. సో ఎవరైతే ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదో డెఫినెట్ గా ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ప్రిపేర్ అయితే అవ్వచ్చు అనమాట. స్టాండర్డ్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్, ఇవి కనుక ప్రిపేర్ అయితే డెఫినెట్ గా పాస్ మార్క్స్ కాదు మంచి మార్క్స్ కూడా వస్తాయి అనమాట. మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కనుక మీరు ఫాలో అవుతూ అక్కడైతే మీరు డైరెక్ట్ గా అయితే మీరు క్వశ్చన్స్ అనేవి అడగచ్చు అనమాట. డెఫినెట్ గా అయితే రిప్లై అయితే ఇస్తాను.